ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ గారు మనతో ఉన్నారు. వార్డు సభలు జరుగుతున్నాయి. ఈ సభల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు సరియైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇందిరమ్మ గృహాలు కానివ్వండి, రేషన్ కార్డ్స్ కానివ్వండి సరియైన పద్ధతిలో జరగట్లేదని చెప్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి గ్రామ సభలో కూడా కొంత నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ విషయం మాట్లాడదాం. జ్ఞానేశ్వర్ గారు నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎట్లా జరుగుతున్నాయి సార్ ఈ గ్రామ సభలు, వార్డు సభలు కావచ్చు? వార్డు సభలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏదైతే మా సీఎం గారు ఎలక్షన్లో వాగ్దానాలు చేసిరో దాన్ని ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలు అయితే చెప్పిరో అది ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఇది గత 10 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేక ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, ఒక్క వితంతు పింఛన్లు ఇవ్వలే. ఈరోజు వాళ్ళు వచ్చి అది కాదు ఎప్పుడు ఇస్తారు ఏం చేస్తారు అంటారు. అది పద్ధతి కాదు. ఇది ఫైనల్ లిస్ట్ కాదు. ఇది అప్లికేషన్ నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులది. ఎందుకంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మీరు నిరంతర ప్రక్రియ అంటున్నారు. జనగణనలో కూడా డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మళ్ళీ గ్రామ సభలు అంటూ ఇక్కడ కూడా మళ్ళీ డేటా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాలయాపన మాత్రమే అనే విమర్శకు మీరు చెప్పేసి కాలయాపన ఏం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు ఇవ్వలేని రేషన్ కార్డులు మేము ముందుకు వచ్చి ఇస్తామన్నా చెప్తున్నాం. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు, చెప్పలేదు కూడా. ఏడా పబ్లిక్ మీటింగ్ పెట్టలే. మేము ప్రజలకు వస్తున్నాం, ప్రజల మీద విశ్వాసం ఉంది, మా మీద విశ్వాసం వచ్చి మా పార్టీని అధికారంలోకి తెచ్చారు. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఆడపడుచులకు బస్ ఫ్రీ అడగలే. ఎలక్షన్లో వాగ్దానం కాదు అయినా ఇచ్చినాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఫీ అది ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులు కోసం అప్లికేషన్ పెట్టినాం. ఇది ఫైనల్ కాదు. వాళ్ళకి తెలియక తొందరపడుతారు, వాళ్ళ జనాలను మిస్గైడ్ చేస్తారు టీఆర్ఎస్ నాయకులు. అట్లా కాదు, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు అన్ని చదివి వినిపిస్తారు. ఇంకా లేని వాళ్ళు కూడా మీరు పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం 6 గ్యారెంటీలు అనుకుంటున్నాం. 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు కొద్ది ఇప్పుడు బస్ ఫ్రీ గ్యారెంటీలు లేకుండా ఇచ్చినాం. 200 యూనిట్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, రుణమాఫీ ఇస్తున్నాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం. మేము ఏం చేయలేం చెప్పు. వాళ్ళు మా ప్రభుత్వాన్ని పరిపాలన చూసి జీర్ణించుకోలేక టీఆర్ఎస్ వాళ్ళు లేని అపనిందలు మేపాలని ప్రజలను మిస్గైడ్ పట్టించాలని చేస్తున్న ప్రయత్నంలో కొత్త ఒరవడి సృష్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల దగ్గరికి అధికారులు వచ్చి వాళ్ళకి సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చెప్పినటువంటి పథకాల అమలుకు అధికారులే ప్రజల దగ్గరికి వస్తున్నారు అని చెప్తున్నారు. ఇందులో వాస్తవంగా లబ్ధిదారుల ఎంపిక అనేది జరుగుతుందంటే, లేదు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి ఇవన్నీ అందుతున్నాయా? కరెక్ట్. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రజా నాయకులు ఆ విధంగా చేసుకోరు కాబట్టి మమ్మల్ని కూడా ఆ విధంగానే చూస్తారు. కాంగ్రెస్ నాయకులను కానీ అధికారులను కానీ అలాంటిది ఏమీ జరగదు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి పేదవాడికి ఫలితాలు చెందే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ సార్, ప్రతి ఒక్క పేదవాడి జీవితంలో ఇల్లు అనేది ఒక పెద్ద కళ. దాన్ని ఇచ్చేటందుకు మీరు ముందుకు వచ్చినారు. ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. ఎంతో ఆశతోటి ఇక్కడికి వచ్చి వారి లిస్టులో పేరు లేని వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అందుకే పేరు లేని వాళ్ళు వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోరు. ఇది సెలక్షన్ కాదు. ఇది వాళ్ళు అప్లికేషన్ తీసుకొని అధికారులు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకు పథకాలు చేరుతాయి. అది గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో 400, 500 పట్టా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళా బీఆర్ఎస్ వచ్చినాక ఏమీ లేవు. మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి, రేషన్ కార్డులు ఇవ్వడానికి కంకణబద్దులు. లబ్ధిదారుల లిస్ట్ లో పేరు లేని వాళ్ళు ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కౌంటర్లు ఏర్పాటు చేసినాం, దాంట్లో అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తున్నాం. కానీ టీఆర్ఎస్ నాయకులు అట్లా కాదు. ఇక ఆ పేరు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు వచ్చినాయి, ఇక మిగతాలకు రాలే, మీ అందరు రాలే అని చెప్పి వాళ్ళని ఇది చేస్తారు. కాబట్టి అట్లా కాదు. ఏవైతే పేర్లు చదివిన తర్వాత లేని వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలి, చేసుకోవాలి. ఎస్, కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తలేదు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇటువంటి సభల్లో వ్యక్తిగత గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, గతంలో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవారు, రీసెంట్ గా కాంగ్రెస్ లోకి వచ్చిన వారు, సీనియర్స్ జూనియర్స్, ఈ కలహాలకు కారణం ఏంటంటారు? వీటిని ఎట్లా చూడవచ్చు? ఇలాంటివి ఏం లేదు, అన్ని సమసిపోతాయి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. కరెక్ట్, వాస్తవం కూడా. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పలేదు. 10 సంవత్సరాలు ఎవరితోనైతే కొట్లాడినామో వాళ్ళు మేము కలిసి స్టేజ్ల మీద కూర్చునే అవసరత ఏర్పడ్డది. దానికి ఏం చేయలేము, రాజకీయంలో భాగమే తప్ప
ఇలాంటి ఏంటో నిజమైన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా న్యాయం చేసే విధంగా మేము ముందుకెళ్తామని తెలియపరుస్తాం. Yes, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమం. ఎస్ సార్, ఆల్ ద బెస్ట్ జ్ఞానేశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. లబ్ధిదారుల ఎంపికలో తమ పేరు లేనటువంటి వాళ్ళు ఎటువంటి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి జ్ఞానేశ్వర్ గారు చెప్తున్నారు. చూస్తుండండి జై స్వరాజ్య టీవీ.